సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శుభం మూవీ రివ్యూ. హీరోయిన్ సమంత నిర్మాతగా, అలాగే ఆమె క్యామియోలో కూడా నటించిన లేటెస్ట్ చిత్రమే శుభం. క్లీన్ హిట్ సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాడ్రిలో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మంచి బజ్ను ముందే సొంతం చేసుకుంది. మరి చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. శుభం 2000 దశకంలో విశాఖపట్నం మరియు భీమిలి ప్రాంతంలో జరిగే ఒక ప్రత్యేక కథ. శ్రీనివాస్ హర్షిత్ ఆర్ అనే యువకుడు తన పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు తన జీవితంలో అవాంతరాలను ఎదుర్కొంటాడు. మొదటి రాత్రి సీరియల్ చూస్తుండగా దయ్యం పట్టినట్లు అనిపిస్తుంది. ఇదే పరిస్థితిని అతని ఫ్రెండ్స్ మరియు వారి భార్యలకు కూడా జరుగుతుంది. దీంతో వారు ఆ సీరియల్ కారణంగా జరిగిన అజ్ఞాత పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తారు. సమంత పాత్రలో మంత్రగత్తి మాయశ్రీ పరిష్కారం చూపించడంతో కథ కొనసాగుతుంది. ఆకట్టుకునే పాయింట్స్ వస్తే సినిమాకు మంత్రముగ్ధులైన కథ. సీరియల్స్ నేపథ్యంలో హారర్ ఫన్ మిశ్రమంగా ఉంటుంది. ఇది సరదాగా ఉల్లాసంగా మారుతుంది. ముఖ్యంగా మహిళా ఆడియన్స్ను ఆకర్షిస్తుంది. కామెడీ మరియు ఎమోషన్స్, హారర్ మరియు ఫన్ సన్నివేశాల మేళవింపు చాలా బాగా చేయబడ్డది. ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, హారర్ సీన్స్ అదనపు ఆకర్షణ. ఈ నేపథ్యంలో కామెడీ కూడా మంచి పాసింగ్ కోసం సహాయం చేసింది. ఇక మైనస్ పాయింట్స్ వస్తే పాయింట్ కనెక్ట్ అవ్వడం. కథలో ఉన్న ప్రధాన పాయింట్ కొన్ని ప్రేక్షకులకు సిల్లీగా అనిపించవచ్చు. నిజ జీవితంలో అలా జరుగుతుందో లేదో అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగవచ్చు. సినిమా మొదటి భాగం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కథ ప్రధానాంశం వైపు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇది కొన్ని ప్రేక్షకుల్ని అంగీకరించలేం. సెకండ్ హాఫ్ లో కొన్ని హారర్ సీన్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. 3 ఫీమేల్ లీడ్స్ మీద చూపించే సన్నివేశాలు కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాయి. సమంత క్యామియాలో కనిపించినా ఆమె పాత్రను మరింత బాగా డిజైన్ చేయాల్సిందే. చివరిగా చూసుకుంటే శుభం సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా సీరియల్స్ చూస్తూ ఉండే మహిళా ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. కథలో హారర్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా కలిసి సరదాగా అనిపిస్తుంది. నటీనటుల పనితనం, దర్శకత్వం, సాంకేతిక విభాగం బాగా పనిచేయబడ్డాయి. అయితే కొన్ని సన్నివేశాలు ఓవర్గా లేదా సిల్లీగా అనిపించవచ్చు. మొత్తంగా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్న వారికి ఒక మంచి ఎంపిక అవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.